హాయ్ హలో అందరికీ. నేను కంది పచ్చడి చేస్తున్నానండి. కంది పచ్చడికి కావాల్సిన కందిపప్పు, ఎల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలండి. ధనియాలు వేసానండి. ధనియాలు కూడా కొంచెం వేగాలండి. ధనియాలు కొంచెం వేగినాక కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేయించుకున్నానండి. ధనియాలు ఒక్కరో నూనె వేస్తున్నానండి. ఎండుమిరపకాయలకి కొంచెం నూనె వేసుకోవాలండి. లేకపోతే ఉట్టి వేయించితే బాగా కూర ఎక్కువ అవుతుంది. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరకాయలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఇలా వేయించుకోవాలండి. నాక మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు, కందిపప్పు, ధనియాలు వేయించానండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. మొత్తం ఎల్లిపాయలు వేసుకున్నా, ధనియాలు, జీలకర్ర, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ పెట్టుకుంటానండి. ముందు కొంచెం ఇలా పౌడర్ బట్టి పెట్టుకున్నానండి. ఇదిగో చింతపండు వేసానండి. నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను. ఈ నీళ్లు పోసి మిక్సీ వేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా ఎంత వాటర్ పడుతుందో కొంచెం కొంచెం పోసుకుంటా ఇలా చేసుకోండి. నేనైతే ఇలా చేశాను. తాలింపు వేస్తున్నానండి. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఇందాక నేను ఎండుమిరగాయలు వేయించుకున్నాను కదండి. కొంచెం నూనె ఉంది, ఇంకొంచెం నూనె వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పెద్దుల్లిపాయలు కూడా వేస్తున్నానండి తాలింపుకి. కొద్దిగా ఎర్రగా ఇందాక వేయించుకోవాలి. ఇలా పెద్దుల్లిపాయ ఎర్రగైనాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. పోపు అంతా ఇలా పెట్టుకున్నాక నేను కొంచెం చూశానని కొద్దిగా ఉప్పు తగ్గింది, సాల్ట్ కలుపుకుంటున్నాను. కంది పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే చేసుకోండి. ఇదిగో రైస్ కూడా వేడివేడిగా రెడీ అయిపోయింది. కంది పచ్చడి భలే ఉందండి.